సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో మోషన్ ఫ్రీగా అవ్వాలంటే ఇలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవాలి అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో చిన్న వయసు వాళ్ళ నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు కూడా మలబద్ధక సమస్య చాలా సర్వసాధారణమైపోయింది. మలబద్ధకం సమస్త రోగవర్ధకం ఉంటుంది ఆయుర్వేద వైద్య విధానం. అంటే మోషన్ ఫ్రీగా కాకపోవడం చేత మలబద్ధకం ఏర్పడినటువంటి వాళ్ళల్లో అనేక రకాలైనటువంటి జబ్బులు వచ్చేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఉన్నటువంటి జబ్బులు కూడా త్వరగా తగ్గకుండా ఉండేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి పెద్దలు ఏనాడో ఈ యొక్క సందర్భాన్ని, ఈ యొక్క విషయాన్ని గురించి చెప్పడం జరిగింది. మలబద్ధకం సమస్త రోగవర్ధకం. అంతేకాకుండా కాల విరేచనం ఆరోగ్యకరణం శ్రేష్టం అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంటే మనకి కాల విరేచనం జరిగిపోతుండాలి, అంటే ఆరోగ్యవంతుల లక్షణం. అంతేగాని ముక్కో మూలుగో రకరకాల ప్రయత్నాలు చేసో లీటర్లు మంచినీళ్ళు తాగో విపరీతంగా పరిగెత్తో నడిచో రకరకాల ఎక్సర్సైజ్ చేసో ప్రయత్నం మీద రాకూడదు అనమాట. దేహధర్మంలో భాగంగా, జీవధర్మంలో భాగంగా, శరీర కృత్యాల్లో భాగంగా, శరీర ధర్మాల్లో భాగంగా టయానికి కాల విరేచనం ఆరోగ్యకరమైనటువంటి వాళ్ళలో శ్రేష్టమైన అంశంగా చెప్పబడుతుంది అనమాట. కాల విరేచనం ఆరోగ్యకరణం శ్రేష్టం అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి మనకి ఉదయం పూట సెన్సేషన్తోనే మెలకు రావాలి, అది ఆరోగ్యవంతుల లక్షణం. అంతేకాకుండా మోషన్కి వెళ్ళినప్పుడు కూడా క్షణిక కాలంలో మోషన్ అయిపోవాలి. అంటే మోషన్ సెన్సేషన్ రావాలి, మనం ఆ మోషన్ వెళ్ళాలి. మోషన్కి వెళ్ళిన తర్వాత కూర్చున్న వెంటనే మ్యాక్సిమం హాఫ్ మినిట్ లేదా 1 మినిట్ లోపు అయిపోవాలన్నమాట. ఒక్కసారి అయిపోవాలి, అది ఆరోగ్యవంతుల లక్షణం. కానీ మరి ఈ రోజుల్లో ఎంతమందికి ఈ పరిస్థితుల్లో మోషన్ ఫ్రీగా అవుతుందో ఆలోచన చేయండి. కాబట్టి కొంతమందికి 2-3 రోజులకు ఒకసారి కానీ మోషన్ ఫ్రీగా రాదు. అంటే మోషన్ రాదు, అసలు 2-3 రోజులకు ఒకసారి వచ్చినా మోషన్ ఫ్రీగా రాదు. కొంతమందికి రోజు 2-3 సార్లు అవుతుంటుంది, 2-3 సార్లు అవుతున్నా మోషన్ ఫ్రీగా రాదు. మొట్టమొదటి గట్టిగా వచ్చేసి తర్వాత కాన్సిస్టెన్సీ మారి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. లోపల ఏదో మిగిలిపోయినట్టు అసంతృప్తిగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా కొంతమందికి మరి 3-4 రోజుల తర్వాత మోషన్ వచ్చినప్పటికీ అప్పటికి ఒకటేసారి 2-3 సార్లు మోషన్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా రకరకాలుగా మోషన్ ఇదైపోతుంటుంది. మీరు బాగా గమనించండి, మనము సర్వసాధారణంగా ఆవరేజ్గా రోజుకి 2-3 సార్లు ఆహారం తీసుకుంటాం. కొంతమంది 2 సార్లు తీసుకుంటారు, కొంతమంది 3 సార్లు తీసుకుంటారు. సరే, కొంతమంది బియాండ్ దిస్ అంటే 5 సార్లు 6 సార్లు 7 సార్లు ఆహారం తీసుకునేటువంటి వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు అన్నమాట. ఏది ఏమైనప్పటికీ మనం ఎన్నిసార్లు ఆహారం తీసుకున్నప్పుడు కనీసం మనము రోజుకు 1-2 సార్లైనా ఆ మల విసర్జన జరగకపోవడం వల్ల ఎలాంటి రుగ్మతలు కలుగుతాయో మీరు విచారించుకోండి. సో తయారైనటువంటి మల పదార్థము ఎక్కువ రోజులు కానీ ఎక్కువ గంటలు కానీ మన ప్రేవుల్లో నిల్వ ఉండడం వల్ల అనేక రకాలైనటువంటి విషతుల్యమైనటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి అవి అంతుబట్టని అంతు చిక్కని జబ్బులు కూడా కారణభూతమైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉందని చెప్పేసి మరి ఈ మధ్య కాలంలోనే మేధావి వర్గము శాస్త్రజ్ఞులు చేసినటువంటి పరిశోధన ద్వారా కూడా తెలుస్తుందన్నమాట. కాబట్టి ఈ మలాశయాన్ని శుభ్రపరచుకుంటూ ఉండాలన్నమాట. కాబట్టి సమస్త రోగవర్ధకం అని ఇంతకుముందు చెప్పారు కదా, అనేక జబ్బులకు కూడా కారణభూతం అవుతుంటుంది. కాబట్టి మరి కనీసం 1 లేదా 2 సార్లు అయినా విరేచనం అయ్యేటువంటి పరిస్థితి మనకు కలుగుతూ ఉండాలన్నమాట. ఈ విధంగా కాన్స్టిపేషన్ లేదా మలబద్ధక సమస్య తొలగించేందుకు ఎలాంటి ఔషధాన్ని మనం తయారు చేసుకొని వాడుకోవాలంటే గులాబీ పూల పొడి ఒక 100 గ్రాములు తీసుకోండి. గులాబీ పూలు తెచ్చుకోండి, బాగా కడగండి, శుభ్రం చేయండి, నీడలో బాగా ఎండించేసేసి చూర్ణంగా తయారు చేసుకోండి. అలాంటి చూర్ణం కూడా మనం విచారిస్తే మార్కెట్లో దొరుకుతుంది. కాబట్టి ఫ్రెష్గా అయినటువంటి అలాంటి చూర్ణాన్ని తెచ్చుకొని వాడుకున్నా సరిపోతుంది. గులాబీ చూర్ణం 100 గ్రాములు, అదేవిధంగా 50 గ్రాములు సోంపు గింజలను వేయించి చేసినటువంటి చూర్ణం తీసుకోండి. ఒక 50 గ్రాములు సోంపు గింజలు వేయించి చేసినటువంటి చూర్ణం. చివరగా సైంధవ లవణం, దీన్నే రాక్ సాల్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు అనమాట. సైంధవ లవణం గడ్డలు మనకు మార్కెట్లో దొరుకుతాయి, పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. సైంధవ లవణం పొడి ఒక 20 గ్రాములు తీసుకోండి. ఈ 3 పదార్థాలు బాగా కలిపేసేసి ఒక గ్లాసు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు 100 ml లేదా 150 ml వరకు గోరువెచ్చని నీళ్లు కానీ
లేకపోతే కాస్త వేడి నీళ్ళు కానీ, లేకపోతే కాచి చల్లార్చినటువంటి నీళ్లు కానీ, అది లేని పక్షంలో మరి తప్పని పరిస్థితి అయితే గది ఉష్ణోగ్రత నార్మల్ టెంపరేచర్లో ఉన్నటువంటి వాటర్లో కానీ ఒక 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు, అంటే వ్యాధి తీవ్రతను బట్టి, సమస్య తీవ్రతను బట్టి, వ్యాధి యొక్క ఉద్ధృతను బట్టి, ఇతర అనుబంధ లక్షణాలను బట్టి 1 టీ స్పూన్ వరకు కూడా వాడుకోవచ్చు. కాబట్టి ఆ యొక్క ఔషధాన్ని 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు అందులో కలిపేసేసి, నేను చెప్పినటువంటి పానీయాల్లో వాటర్లో కలిపేసేసి తాగేసి పడుకోవాలి. ఉదయం పూట సెన్సేషన్ మొదలయ్యేసేసి మోషన్ ఫ్రీగా అయిపోతుంది. మోషన్ కూడా ముక్కకుండా, మూలకుండా సజావుగా కంప్లీట్గా బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ ఔషధంలో, నేను చెప్పినటువంటి ఈ యొక్క ఔషధంలో ఈ ఫైబర్ పదార్థం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఫైబర్ కూడా ప్రేవులకు చాలా చాలా మంచిది. కాబట్టి ప్రేవుల చలనాన్ని బాగా కలగజేయడంతో పాటు ప్రేవుల్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా మంచి ఆహారంగా ఉపయోగపడి ఇతర అనేక రకాలైనటువంటి మనకు దేహానికి ఉపయోగపడేటువంటి మంచి కూడా జరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి మరి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్నీ మనకి సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఈ యొక్క ఔషధం వల్ల ఉండవు. ఈ ఔషధం అయిపోయిన తర్వాత మరలా ఫ్రెష్గా తయారు చేసుకొని మరలా వాడుకుంటూ ఉండాలన్నమాట. ఈ పద్ధతిలో మనం ఎక్కువ కాలం వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంతేకాకుండా ఫైబర్ ఎక్కువగా ఉంటే ఆహారాన్ని బాగా తీసుకుంటుండాలి, నీళ్లు బాగా తాగుతుండాలి. దీంతోపాటు ఏదో ఒక రకమైన ఎక్సర్సైజ్ చేయడం అలవాటు చేసుకుంటుండాలి. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ ఎప్పుడో ఒకసారి కొద్దో గొప్ప తీసుకోవడం తప్పలు, కానీ మరి ఎక్కువ మాత్రం ఏమాత్రం తీసుకోకూడదు. టయానికి ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అంతేకాకుండా మరి డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్, వెజిటబుల్స్ అంటే సలాడ్స్, అదేవిధంగా సీజనల్ ఫ్రూట్స్ ఇలాంటివి బాగా తీసుకుంటుండాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల మనం తీసుకునే జాగ్రత్తలు ప్లస్ ఈ ఔషధం కూడా మరింత సమర్థవంతంగా పనిచేసేసి ఎలాంటి ఇబ్బందులు, అనారోగ్యాలు శరీరానికి గురి కాకుండా ఉండేందుకు సదా కాపాడుతూ, సదా రక్షిస్తూ ఉంటాయి. చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని ఈ మోషన్ ఫ్రీగా ఎందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.